హాయ్. హలో అండి. ఆహ్, మీతోని కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా స్కామ్స్ అవుతున్నాయి గదా! ఎస్పెషల్లీ వాట్సాప్‌లో. ఫోన్ లేనిది మనం ఉండలేము. మనం ఫోన్‌తోనే లేస్తాం, ఫోన్‌తోనే పడుకుంటాం. అలాంటిది వాట్సాప్ అనేది చాలా ఆహ్, ఇంపార్టెంట్ అయిపోయింది మనకి ప్రతిరోజు మన లైఫ్‌లో. సో, ఈ వాట్సాప్ ద్వారా మనకి చాలా మటుకు ఆహ్, స్కామ్స్ అయ్యే అవకాశాలున్నాయండి. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారము మనకి మెసేజెస్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. తెలవని వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తాయన్నమాట. ఈ తెలవని వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మనకు మెసేజ్‌లు వస్తాయో అప్పుడు వెంటనే మనము రెస్పాన్స్ ఇవ్వొద్దండి. అసలు వాళ్ళు పంపించిన లింకులు గానివ్వండి, ఆ మీడియా ఫుల్‌గా రాలేదని చెప్పేసి దాన్ని మనము ఎట్టి పరిస్థితిలో దాన్ని క్లిక్ చేయొద్దండి. క్లిక్ చేయకుండా వెంటనే బ్లాక్ చేసేసేయాలి. బ్లాక్ చేసిన వెంటనే ఆ మీడియా అంతా మనకి యాక్సెస్ ఉండకుండా మొత్తం డిలీట్ అయ్యేటట్టుగా చేయండి. లేకపోతే ఆర్కైవ్‌లోకి పంపించేసేయండి. ఓకే. ఇంకొకటి తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనకొస్తాయండి. వాళ్ళతోని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు అవి డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకునేలాగా ఫైల్స్ లాగా పంపించారనుకోండి, వాటిని క్లిక్ చేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు అటువంటి ఫైల్స్ మీద మీరు క్లిక్ చేయాలి. లేకపోతే అస్సలు క్లిక్ చేయొద్దండి. వదిలేసేయాలి. డిలీట్ చేసేసి పడేయండి. ఓకే. ఎప్పుడైతే మీరు వాళ్ళని కలుస్తారో అప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ ఫోన్‌లో నుంచే ఓపెన్ చేసేటట్టుగా చేయమని చెప్పండి. ఎందుకంటే మెలీషియస్ మాల్‌వేర్ వస్తుందండి. వచ్చినప్పుడు అది మన ఫోన్‌లో ఉన్న మన ఈమెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్‌లు ఇవన్నీ హ్యాక్ చేసేస్తది. ఈ హ్యాకర్స్, ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా తెలుసండి మన అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడొస్తాయి, ఎప్పుడు పోతాయి, ఎప్పుడు పేమెంట్లు చేస్తాము అని చెప్పేసి కాసుకొని ఉంటారు. జాగ్రత్తగా ఇది నేను చాలా చూసాననమాట. నాకు ఒక పేమెంట్ చేసేడుందంటే ఇంక అది నేను ఫస్ట్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని, మళ్ళీ ఆన్ చేసుకొని, రీస్టార్ట్ చేసుకొని, అప్పుడు నేను పేమెంట్ ప్రాసెస్ చేయడం అవుతుంది. లేకపోతే పేమెంట్ హ్యాంగ్ అయిపోతాయి. 1, 2 సార్లు పేమెంట్ హ్యాంగ్ అయిపోయి, ఆ పేమెంట్ పోక డ్యూ డేట్ వచ్చేస్తుంది. మళ్ళీ పేమెంట్ వాళ్ళకి దొరక్కుంటే కష్టమైతుందని చెప్పేసి వాటిని రిపోర్ట్ చేసి మళ్ళీ చాలా స్ట్రెస్ అవుతుందండి అలాంటి విషయాల్లో. సో, ఇలాంటి స్ట్రెస్‌లు ఏవి లేకుండా మనము ఒకవేళ పేమెంట్ చేస్తున్నామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేసుకొని ఫోన్ నుంచి పేమెంట్ చేసుకోండి. కరెక్ట్ అకౌంట్‌లో ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకొని మరీ పేమెంట్ చేయాలనమాట. లేకపోతే కష్టం. అది పేమెంట్ ఎటు పోతుందో మనకు తెలీదు. అమౌంట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. అకౌంట్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి అది కూడా. తర్వాత ఎటువంటి ఫోన్ యూజ్ చేస్తున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. నేను ఒక ఫోన్‌ని ప్రమోట్ చేయడానికని కాదండి. ఐఫోన్‌లో ఫీచర్స్ బాగుంటాయి. మన ఫోన్ మంచిగా ప్రొటెక్ట్ అయి ఉంటుందనమాట. మన అకౌంట్స్ కానివ్వండి. ఐఫోన్ కాకుండా వేరే ఫోన్ అవుతే మాత్రం సాఫ్ట్‌వేర్ ఎప్పటిదప్పటికి అప్డేట్ అయ్యేలాగా అలాంటి ఫోన్లు తీసుకోండి. పాత ఫోన్‌లయితే మీరు స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఎవరికీ ఇవ్వొద్దు. మన ఫోన్‌లు మనం ఎవరికీ ఇవ్వొద్దు. ఇచ్చినామంటే మన ఇంట్లో వాళ్ళే వాడుకున్నా, ఎవరు వాడుకున్నా, అరే మనం అమ్మేద్దాంలే అనుకుంటే కూడా కుదరదండి. పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మన మీడియా దాంట్లో ఉండిపోతుంది. మన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండిపోతుంది. అది మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. అవి మిస్‌యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. సో, జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ స్కామర్స్‌కి ఈ వీడియో ద్వారా బాధ కలుగుతది ఇప్పుడు. ఎలాగైనా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఆహ్, నాకేమి నాకేం ఫరక్ పడదండి ఈ విషయంలో. ఎందుకంటే నేను ఒక అవేర్‌నెస్‌కి తీసుకొని రావాలనే ఈ వీడియోని చేస్తున్నాననమాట. సో, ఈ నియమాలని పాటించండి. ఈ టిప్స్ మీరు పాటించండి. మీ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. మీ అకౌంట్లు సేఫ్‌గా ఉంటాయి. మీరు పాస్వర్డ్‌లు ఎవరికి షేర్ చేయకున్నా, ఏం చేయకున్నా వాళ్ళు ఈ మెలీషియస్ మాల్‌వేర్ పంపించి
మన అకౌంట్లు, మన జీమెయిల్ అకౌంట్లు గానివ్వండి, ఏమైనా సరే అవి తొందరగా హ్యాక్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. జీపే చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారము ఒక పేమెంట్ చేస్తూ ఉంటే నాకు రివార్డ్ వచ్చిందండి. నేను 3000ది ఇయర్ బడ్స్ నాకు 300కి ఇస్తారని చెప్పేసి నేను పేమెంట్ చేశాక 1 వీక్ తర్వాత వస్తుందని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఆ లింక్ క్లిక్ చేశానండి. చేసినంక ఆ ప్రోడక్ట్ రావట్లేదు గానీ, నాకు మాత్రము కాల్స్ వస్తున్నాయి. మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఈ లోన్ ఉంది, ఆ లోన్ ఉంది. ప్రతిరోజు కాల్స్ వస్తూనే ఉంటాయి అనుకోండి. కానీ అప్పుడు నేను గమనించింది ఏందంటే, ఇటువంటి యాక్టివిటీ ఎక్కువ ఉంది. నా ఫోన్ చాలా స్లోగా అయిపోయింది. నాకు ఈమెయిల్స్, పనికిమాలిన ఈమెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. అప్పుడు అర్థమైంది, అరే ఇదేందో ఉందని చెప్పేసి. మరి వెళ్ళి నా ఈమెయిల్స్ ఏ యాప్లకైతే మరి అటాచ్ అయి ఉన్నాయో వాటన్నిటిని నేను డిస్కనెక్ట్ చేసేసి, డిలీట్ చేసేసి, అది వెంటనే నేను గూగుల్ వాళ్ళకి రిపోర్ట్ చేశాననమాట. ఏందంటే పలానా ప్రోడక్ట్ నాకు రివార్డ్‌లో వచ్చి ఇట్లా చేసింది అని చెప్పేసి నేను చేస్తే 1 వీక్ తర్వాత నా ప్రోడక్ట్ నాకు ఇంటికొచ్చిందనమాట. సో, ఇలాంటివన్నీ అవుతున్నాయి. మనకి రివార్డ్స్ అని వస్తాయి. మనకి ప్రమోషన్స్ అని వస్తాయి. లింకులు ఇవి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక ఒక చాట్ ఓపెన్ చేసే ముందు, ఒక లింక్ ఓపెన్ చేసే ముందు 10 సార్లు ఆలోచించాల్సిందొస్తుంది. ఏమవుతుందో? వీటన్నిటికి మించి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మనము జ్ఞానం అడగాలి. మనము చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి మనము తెలివితోని ముందుకు వెళ్ళాలి. ఈ చిన్న అవేర్‌నెస్, అవగాహన మీతోని షేర్ చేసుకోవాలని చెప్పేసి పంచుకున్నాను ఈ వీడియో. మరి మీకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా, మీకు ఇటువంటి ఏమన్నా ఉన్నప్పటికీ కామెంట్ బాక్స్‌లో పెట్టి మీరు షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.